ఇక్కడే ఆపండి, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. It's gone. నెగిటివ్స్ బాగా నలిగిపోయామ్మా. ఫొటోస్ తీసి చాలా కాలం అయినట్టుంది కదా. ఏమో మరి. అవును, అర్జెంటుగా ప్రింట్స్ వేయండి, వెంటనే చూడాలి. అర్జెంటుగానా? బాగా నలిగిపోయాయి. ఓకే, పావు గంట ఆగిరానా? పావు గంట? నలిగిపోయామ్మా, చాలా వర్క్ ఉంది, రేపు రండి. సరే అయితే. ఆ ఫొటోస్ లో ఉన్న అమ్మాయి ఎవరై ఉంటారు? లేకపోతే ఫొటోస్ ఇప్పుడే ఇవ్వచ్చు కదా, నన్ను టెన్షన్ పెట్టడం ఎందుకు? హే మాము, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరై ఉంటారంటారు? ఓయ్ మాము, మాము మిమ్మల్నే, ఇటు. గర్ల్ ఫ్రెండా? థ్యాంక్ యూ. ఏంటిది? న్యూస్ తెలియట్లేదా? హాట్ న్యూస్. ఈ అమ్మాయి పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు, పెద్ద సెలబ్రిటీ. నేను మీడియాలో ఉన్న అండర్ కవర్లో. ఈమె ఒక అబ్బాయితో రొమాన్స్ చేసింది. మాకు మంచి న్యూస్ దొరికినట్టే కదా. ఎవరితోనూ రొమాన్స్ ఏంటి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలైతే ఏం చేస్తారు? హలో అమ్మా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. టోటల్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాకే ప్రెస్ కి రిలీజ్ చేశా. అయినా ఈ ఫోటోలో ఉంది నువ్వు కాదు కదా, ఎందుకమ్మా అంత కోపం? కోపం ఏంటి? ఫోటోస్ ప్రింట్ చేయమంటే ఇంటర్నెట్ లో పెట్టి పబ్లిసిటీ చేస్తావా? అయితే ఏంటి? చెప్పే కదమ్మా, ప్రెస్ ఇక్కడ, ప్రెస్ ప్రెస్ అమ్మా, ప్రెస్ 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 ఇక్కడ, ప్రెస్. వదిలే పోనీ. రౌడీజమా? నువ్వేగా ప్రెస్ ప్రెస్ అన్నావు, ప్రెస్ చేశాను. వదిలే పద. మీడియాతో పెట్టుకోకండి. ఇడియట్. ఇద్దరు మార్నింగ్ 6 కల్లా వచ్చేయండి. మన స్టాఫ్ కూడా చెప్పండి. అండ్ ఆ ఉప్పల్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నేను చూసుకుంటాను, డోంట్ వరీ. బాయ్. హే భాగ్యలక్ష్మి, హాయ్. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇలా జరగడానికి కారణం నేనే. వాట్? ఈ ఫొటోస్ నా వల్లే బయటకెళ్ళాయి. నీ వల్లనా? నువ్వేం చేసావు? మీరు ల్యాప్టాప్ బ్యాగ్ పడేశారు కదా. అవును. అలా ఆ ఫొటోస్ అల్లరైపోయాయి. షబ్బా, ఇది ఎలా జరిగిందని తలపీక్కుంటున్నాను తెలుసా? సారీ, నేను పెద్ద తప్పు చేశాను. వెరీ సారీ. నో నో, ఇట్స్ ఓకే, ప్లీజ్ ఎడవకు. అయ్యో నేనేం బాధపడట్లేదు. అయ్యో చూడు, నేను మామూలుగానే ఉన్నాను, ఎడవకు ప్లీజ్. బాగి లిసన్, నేనేం పట్టించుకోలేదు అసలు, నిజంగా ఎడవకు ప్లీజ్. నిజంగా? నిజంగా ప్రామిస్? ప్రామిస్. నిజంగా ప్రామిస్? నిజంగా ప్రామిస్ అమ్మా. వెళ్దామా? అవును, నేను డస్ట్బిన్ లో పడేసిన బ్యాగ్ ని నువ్వెందుకు తీసుకున్నావు? నీకు ల్యాప్టాప్ బ్యాగ్ కావాలా?
మరి వెళ్దామా? అవును, తను మిమ్మల్ని ఎందుకు వదిలేసింది? ఆ? ఆ, అదే మీరిద్దరూ ఎందుకు విడిపోయారు అని. ఆ, అంతా బానే ఉండేది, కానీ ఒక్క విషయంలో తను నాకు నచ్చలేదు. ఏ విషయంలో? ఏ విషయం అంటే రొమాన్స్. రొమాన్సా? అవును, రొమాన్స్ అంటే తెలీదా? ఈ రోజుల్లో ర్యాగింగ్ అంటే తెలియకపోవచ్చు, కానీ రొమాన్స్ తెలియకుండా ఎవరుంటారు? అయినా మనకెందుకులే. అదే పాత సినిమాలో హీరో హీరోయిన్ స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వస్తారు, అదే కదా? అవును అదే, కానీ మేమిద్దరం బాగా అడ్వాన్స్ అయిపోయా. అవునా? అవును, అలా రొమాంటిక్గా నేనేదో చేయబోతున్నప్పుడు తను మమ్మీ అని అరిచింది. అది నాకు నచ్చలేదు. అరిస్తే ఎందుకు నచ్చలేదు? అది ఇంగ్లీష్లో మమ్మీ అని అరిచింది కదా, ఒకవేళ అమ్మ అని అరిచి ఉంటే నాకు నచ్చేదేమో. సారీ, కార్ అని అనుకున్నాను. ఓకే, టీ తాగుదామా? ఓకే. కమ్. హాయ్. హలో కార్తీక్. హలో. హౌ ఆర్ యూ? ఓ హాయ్, మీరు మా పక్కింట్లో ఉంటారు కదా? లాస్ట్ టైం లంచ్ కూడా పిలిచాను, రాలేదు నువ్వు. నెక్స్ట్ అంటే తప్పకుండా వస్తాను. ష్యూర్? యా 100%. ఓకే, See you. బై బై, టేక్ కేర్. బాయ్. లంచ్ సరే అంటే డిన్నర్ కూడా రమ్మని ఇలా ఉన్నావుగా. చూడు ఎలా ఉంది, దొంగోళ్ళు పట్టే మొహం. ఓ గాడ్, ఐ ఓకే? చూసుకొని నడవచ్చు కదా. హే, బ్లడ్ వస్తుంది, దా హాస్పిటల్కి వెళ్తారా? ఏం కాదు. యూ మైట్ నీడ్ స్టిచెస్. ఒక సెకండ్, ఫోన్ వస్తుంది. అరే డాక్, మనం హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా, డాక్టరే ఫోన్ చేస్తున్నారు. హాయ్ డాక్. హాయ్ కార్తీక్. చెప్పండి. ఒకసారి నువ్వు హాస్పిటల్ రావాలి. ఖచ్చితంగా వస్తాను. యా యా, నేను వస్తాను. బాయ్. ఓ గాడ్, యూ బ్లీడింగ్, యూ గోనా నీడ్ స్టిచెస్. దా హాస్పిటల్కి వెళ్దాం. It's okay. యూ కమ్ It's విత్ మీ, okay, యూ హావ్ టు గో టు ద హాస్పిటల్. సో కంటిన్యూ Doc. మెడిసిన్ అండ్ కార్తీక్, నువ్వు ఇమీడియట్గా పాపకి బ్లడ్ ఇవ్వాలయ్యా. ఆట్ టైం కదా, ఎక్కడా దొరకలేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. ఇది సేమ్ బ్లడ్ గ్రూప్, నువ్వు ఇవ్వచ్చు కదా. నేను మొన్న ఇచ్చాను. హ? అరే ఏంటి నమ్మవా? ఇదిగో ఉండి చూపెడతాను. మొన్నే. ఎక్కడా? అరే మార్క్ పోయిందే. అయినా నీది యంగ్ బ్లడ్, నీకు నాకు పోలిక. ఇవ్వు. ఏంటది? డాక్, తను భాగ్యలక్ష్మి. హలో. హాయ్. బాగుంది. చూడు, తలకి దెబ్బ తగిలింది. నువ్వేమైనా ట్రీట్మెంట్ ఇవ్వు, నేను ఆలోపు బ్లడ్ ఇచ్చి వస్తా. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? సరిగా చూడు, బాగా తగిలింది. కార్తీక్, ఇప్పుడు నువ్వు బ్లడ్ ఇవ్వబోయే పాప ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీ. ఓ, ఓకే. ఎందుకు మీరు బ్లడ్ ఇవ్వబోయేది ముస్లిం ఫ్యామిలీ కనుకనే తను కుంకుమ పెట్టుకెళ్లారు? కులం మతం అనేవి మనుషుల్ని పట్టి పీడిస్తున్న పెద్ద మాయరోగం అమ్మా. మనుషులుగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకెళ్ళాక కులం మతం అనే రోగాలుంటే వాటిని కూడా ట్రీట్ చేస్తాడు కార్తీక్. అర్థం కాలేదా? అర్థమైంది, కానీ నీకు ఇవన్నీ కొత్తగాని మాకు పాతలే. కార్తీక్, ముస్లిమ్స్కి హిందూ, హిందూకి ముస్లిం. ఒకసారి ఏమైందో తెలుసా? ఒక హిందూ పిల్లాడిని ఒక ముస్లిం కుర్రాడు బైక్తో గుద్ది యాక్సిడెంట్ చేశాడు. ఎందుకు కొడుతున్నారు? ఆపడే ఆపడే, ఎందుకు కొడుతున్నారు? ఆగండి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేండి. ఇప్పుడు బాబు సంగతి చూడండి. బ్లడ్ విషయం ఏం చేశారు? సిటీ అంతా వెతుకో, బ్లడ్ ఎక్కడ దొరకలేదు. అది ముఖ్యం, ఇలా కొట్టుకో చావడం కాదు. డాక్. కార్తీక్, సరైన టైంకి వచ్చావు.
అర్జెంటుగా నువ్వు బ్లడ్ డొనేట్ చేయాలి. షూర్. పసివాడు ప్రాణాల గురించి ఆలోచించడం మానేసి మతాల గురించి కొట్టుకోవడం, కులాల గురించి తన్నుకోవడం. ఓహ్, ఓ మై గాడ్. కార్తిక్ని ఓ విషయం అడగాలనిపిస్తుంది. ఏంటది? నేను పుట్టించింది ఏ దేవుడా అని. ఆ దేవుణ్ణి అడగాలి, ఈ లోకంలో మనుషులందరినీ తనలా పుట్టించమని. కార్తిక్ వస్తున్నాడు పేపర్లో. డాక్, యా, ఆల్ డన్. సూపర్బ్. యూ ఫీలింగ్ బెటర్ నౌ? యా. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, డాక్టర్తో మాట్లాడొస్తాను. ఓకే. డాక్. యా. ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు. చెప్పొచ్చు కదా. ఏం లేదు. ఏం లేదా? లేదా అంటే కొన్ని ఉంటాయి. కొన్ని చెప్పొచ్చు కదా. చెప్పాలా? యా. మైల్ వచ్చింది. ఇంకా దూరం ఉంది కదా. పక్కనే కదా, నడిచి వెళ్తాను. అంటే ఏం చెప్పట్లేదు? చెప్పడానికి ఏమీ లేదు, మామూలుగానే చూసా అంతే. ఓకే బాయ్. నీ వెనకాలే వస్తా, అప్పుడైనా చెప్తావా? ఏ ఓయ్, రేపు చెప్తాను, వెళ్ళి నిద్రపోండి. మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. ప్లీజ్ మీరు వెళ్ళండి ప్లీజ్. హాయ్ వైష్ణవి, హౌ ఆర్ యు? నేను నీకు ఇంతకు ముందే తెలుసా? యా, మీరు నాకు బాగా తెలుసు. అయ్యో, కార్తిక్ ఇప్పుడే వెళ్ళారు, పిలవనా? వద్దు. ఓకే, ఓసారి హాయ్ చెప్తే బాగుండేది. ఎందుకు హాయ్ చెప్పాలి? నేను తను ఎప్పుడో వదిలేసా. మీరు ఆయన వదిలేశారా? అవును. కాదు కదా, ఆయనే నిన్ను వదిలేశారు. నువ్వు ఆ రోజు అమ్మ అనకుండా మమ్మీ అని అరిచావని. నేను మమ్మీ అని అరవటం ఏంటి? సారీ సారీ సారీ, ఈ మాట కార్తిక్ గారు సరదాగానే చెప్పారు, నేనే మర్చిపోయాను. సారీ 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 సారీ. నువ్వు సారీ అన్న పదం ఎక్కువ సార్లు వాడతావా? సారీ సారీ సారీ. నీకు కార్తిక్కి ఏంటి అంటే? అదే మీ ఇద్దరి మధ్య ఏంటని. అంటే జస్ట్ మామూలుగా. మామూలుగా అంటే? మామూలుగా అంటే అదే. అదే అంటే? అదే అంటే అంటే లవ్వా? పెళ్లి చేసుకుంటున్నారా? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కదా. చేసుకోవాలి,
కానీ ఒక పర్ఫెక్ట్ అయిన అమ్మాయి ఒక పర్ఫెక్ట్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అంతేకాని. ఏంటి కానీ చెప్పు. సరే చెప్తాను. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి కదా. మ్మ్, మరి కార్తీక్ని చేసుకుంటే నువ్వు అలా ఎలా ఉండగలవు? కానీ వారు మంచివారే కదా. మంచివాడే, కానీ నీకెలా చెప్పాలి? సరే, ఒక మంచివాడు అందగాడు అయిన కార్తీక్ని వదిలేయడానికి నేనైనా పిచ్చిదాన్నా? తను అదో టైప్. అదో టైప్ అంటే? అంటే సరే, నీకు తనంటే ఇష్టం అని కార్తీక్కి తెలుసా? తెలుసనుకుంటా, ఆయన చూపులే చెప్తాయి. సరే, ఇన్ని రోజుల్లో కార్తీక్ నిన్నెప్పుడైనా ఒక్కసారైనా టచ్ చేశాడా? ఆ, లేదు, ఆయన అలా చేయరు, మంచివారు. అది మంచితనం కాదు, అక్కడ విషయం వేరు. విషయం అంటే? అదే. ఏంటి ఇక్కడ గోలా? కార్ అవతలకి తీసుకెళ్లి స్టార్ట్ చేసుకో. అవతలకి వెళ్ళాలంటే ముందు స్టార్ట్ అవ్వాలి కదా. ఫూల్. ఇదంతా కావాలనే కార్తిక్ మీద కోపంతో చెప్తున్నావు. అలా చేసేదాన్నైతే నీ ఎదురుగా వచ్చి ఎందుకు చెప్తాను? కావాలంటే కార్తిక్ని అడుగు. తనకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో ఉంటే కార్తిక్ ఈ లోకాన్నే మర్చిపోతాడు. నాకు తన గురించి పూర్తిగా తెలుసు. అతను జెంటిల్మెన్ కాదు. తను ఆడవాళ్ళని ఇష్టపడడు, మగవాళ్లతోనే తను. నీకింకా నా మాట మీద నమ్మకం లేకపోతే ఒక పంచే. ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు రహస్యంగా.